అక్క ఏంట్రా నువ్వు మా గదిని పిల్లోడు గది చేసేసావు? నా అల్లుడు నీ కడుపులో పడనంత వరకే ఇది నీ గది అక్క. ఇప్పటి నుంచి ఇది వాడి గది. వాడికి నచ్చినట్టే ఈ గది అంతా కూడా ఉండాలి. నీ కళ్ళతో వాడి బొమ్మలన్నీ కూడా చూసుకోవాలి. నీ చేతులతోనే వాడి బొమ్మలతో ఆడుకోవాలి. మీరు ఈ విధంగా అక్కని చూసుకుంటుంటే మహాలక్ష్మిని శంకరం తీసుకెళ్లాలని ఎలా అనుకుంటాడ్రా? అటు తిరిగి ఇటు తిరిగి శంకరాన్ని ఇల్లరిక పల్లుణ్ణి చేస్తున్నారుగా. చచా, అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. మా ప్రేమను అర్థం చేసుకుని అక్క మాతో ఉండడానికి బావ గొప్ప మనసుతో ఒప్పుకున్నాడు. మేం బావనెప్పుడూ తక్కువ చేసి చూడం. మేం బావ గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించాం. కేవలం అక్క మీద మా ప్రేమను చూపించడానికే ప్రయత్నిస్తాం. సర్లేరా, ఇంతకీ అలేఖ్య ఎక్కడా? తన ఎక్కడ ఉంటుందిలే అక్క. అదేంట్రా ఇంటికొచ్చింది, కట్టుకున్న భార్య ఎక్కడుందో కూడా తెలీదా నీకు? చూద్దాం పద. వదిలేసాక రే పద, నువ్వు పద అక్క. పద ముందు పద. అలేఖ్య, ఏంటి అలేఖ్య ఇది? బావ తన గదిలోకి రావద్దు అన్నాక నేను ఎక్కడ ఉంటే ఏం లేవదునా. వాడు రావద్దు అంటే ఇలా ఒక్కదానివే కూర్చొని ఏడవాలా? ఇంటి పెద్ద కోడలివి ఇలాగైనా చేసేది? రే రాఘవ, నువ్వైనా ఏంట్రా, తనని లోపలికి తీసుకెళ్ళు. వదిలేసాక తన ఇష్టం వచ్చిన చోటు ఉంటుంది. రే, తను నీ భార్యరా, తనేంటి ఎక్కడ పడితే అలా ఉండడం ఏంటి? అక్క చూడు రాఘవ, మనిషి అన్న తర్వాత ప్రతి వ్యక్తి తప్పు చేస్తారు. కానీ చేసిన తప్పును తెలుసుకుని మారే అవకాశం ఎక్కడో ఒక చోట వస్తుంది. వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇంత జరిగాక కూడా అలేఖ్య ఎప్పట్లాగా ఉంటుందని నేను అనుకోను. తనని ఇంకా దూరం పెట్టి తను ఎప్పట్లాగా ఉండేలా నువ్వు చేయొద్దు. శిక్ష వేస్తే నేరస్తుడు ఎప్పటికీ నేరస్తుడుగానే మిగిలిపోతాడు. అదే చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇస్తే మనిషి అవుతాడు, 10 మందికి ఆదర్శం అవుతాడు. తాను తప్పు చేసిందని తనని దూరంగా పెట్టి మనము తప్పు చేయకూడదు. మారే అవకాశం ఇవ్వాలి. నా మాట విని లోపలికి తీసుకెళ్ళు. అక్క అది తీసుకెళ్ళమని చెప్తున్నాను కదా, ఏ అక్క మాట కూడా వినవా? నీ మాట వినకుండా ఎలా ఉంటాను? నువ్వు చెప్పావు కదా, ఇక నీ ఇష్టం. ఏంటలేఖ్య, వాడేదో కోపంలో అన్నాడే అనుకో. నా ఇంట్లోకి నేను రాకుండా ఎక్కడికి వెళ్తాను, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తానని గొడవ పడాలి. కానీ అలా మౌనంగా ఉంటావేంటి? రమ్మన్నాడు కదా, వెళ్ళు. చాలా థ్యాంక్స్ వదినా. మీరే లేకపోతే బావతో నాకు బతికి ఉండేది కాదు. ఇప్పటికీ ఇంటికి దూరంగా బతకాల్సి వచ్చేది. పోన్లేమ్మా, జరిగిపోయిందేదో జరిగిపోయింది, వెళ్ళు.
వదిన మాట్లాడింది. బావగారు కూడా రమ్మన్నారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళలేక్యా. మాధవ, ఏంటి మాధవ అలా ఉన్నావు? ఏమీ లేదు భూమి. మహాలక్ష్మి వదిన బావగారికి నచ్చ చెప్పి అల్లేఖ్యని తన గదిలోకి పంపించారు. ఇంట్లో వరకు మనం తీసుకురాగలిగాం, కానీ బావగారికి నచ్చ చెప్పి ఆయన గదిలోకి పంపించలేకపోయాం. కానీ వదిన మాట కాదనలేక రమ్మన్నారు. వదిన కూడా చనువు తీసుకుని దగ్గరుండి వెళ్ళమని చెప్పింది. మాధవ్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? మంచిదే కదా. తను అలా బావగారిని కలవడం నీకు నచ్చట్లేదా? నచ్చకపోతే ఇంటి వరకు తీసుకురాను భూమి. కాకపోతే ఏంటంటే అన్నయ్యది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తను ఎన్ని తప్పులు చేసిందో మనకి తెలుసు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడైనా తన మనసు మార్చుకుంటే పర్వాలేదు భూమి. మళ్ళీ అప్పట్లా ఉంటే మళ్ళీ అన్నయ్యకి ఏ కష్టం వస్తుందో, ఈ ఇంట్లో మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయో అని భయం వేస్తుంది. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు మాధవ్. అవకాశం లేక కొందరు, అవకాశం రాక కొందరు, అవకాశం తీసుకోలేక కొందరు అలాగే మిగిలిపోతారు. తనని మార్చడానికి, తను మళ్ళీ తప్పు చేయకుండా చూడటానికి మనమందరం ఉన్నాం కదా. నువ్విక ఆ విషయాలేమీ ఆలోచించొద్దు. కొత్తగా తన బ్రతికేదో తనని బతకనివ్వు. బావగారు అల్లేఖ్య సంతోషంగా ఉంటే అంతకంటే మనకు కావాల్సింది ఇంకే ఉంది చెప్పు. నిజమే భూమి. అన్నయ్య సంతోషం కంటే నేను కోరుకునేది ఏమీ లేదు. నిజంగా తను మారిపోయి అన్నయ్యను బాధ పెట్టకుండా ఉంటే అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. ఖచ్చితంగా మారుతుంది. మనం మార్చే ప్రయత్నం చేద్దాం, సరేనా? శత్రువుని క్షమించే గొప్ప మనసు అందరికీ ఉండదు భూమి. తన వల్ల నువ్వన్ని బాధలు పడినా, నువ్వు తనని చంపబోయావని, తను నీపై హంతకురాలని నింద వేసినా, ఇంకా తన క్షేమం గురించి ఆలోచిస్తున్నావంటే నీకంటే గొప్ప మనసు ఇంకెవ్వరికీ ఉండదు. అలా ఏం లేదు మాధవ.